సంధ్య థియేటర్ ఘటనలో శుక్రవారం అల్లు అర్జున్ను పోలీసులు అరెస్టు చేసిన సంగతి తెలిసిందే. నాంపల్లి కోర్టు 14 రోజుల రిమాండ్ విధించడంతో చంచల్గూడ జైలుకు తరలించారు. ఇక హైకోర్టులో క్వాష్ పిటిషన్ విచారణ అనంతరం బన్నీకి 4 వారాల పాటు మధ్యంతర బెయిల్ను మంజూరు చేశారు. బెయిల్ కాపీ ఆలస్యం రావడం, తప్పులు ఉండటంతో జైలు అధికారులు రాత్రి అంతా బన్నీని అక్కడే ఉంచారు. శనివారం ఉదయమే బన్నీని విడుదల చేశారు. జైలు నుంచి నేరుగా బన్నీ గీతా ఆర్ట్స్ ఆఫీస్కు వెళ్లాడు. అక్కడే తన సన్నిహితులు, తండ్రి, మామలతో చర్చలు జరిపారు. రాత్రి అంతా జైలులో ఆహారాన్ని ముట్టుకోలేదట. గీతా ఆర్ట్స్లోనే అల్పాహారం చేశారని అంటున్నారు. ఇక అక్కడ సుదీర్ఘ చర్చల తరువాత బన్నీ తన నివాసానికి వెళ్లాడు. అక్కడే భారీ సంఖ్యలో అభిమానులు, పెద్ద ఎత్తున మీడియా రెడీగా ఉంది. మీడియాతో మాట్లాడే ముందు తన ఫ్యామిలీని చూసి ఎమోషనల్ అయ్యాడు బన్నీ. బన్నీని చూడటంతోనే పిల్లలు తెగ సంతోషపడ్డారు. అర్హా, అయాన్ పరిగెత్తుకుంటూ వచ్చి నాన్నను ముద్దాడారు. అయాన్ను ఎత్తుకుని బన్నీ తెగ ఎమోషనల్ అయ్యాడు. ఆ తరువాత స్నేహారెడ్డి తన భర్తను గాఢంగా హత్తుకుని ఓ 30 సెకన్ల పాటు అలానే ఉన్నారు. బన్నీ తన భార్యను చూసి కాస్త ఎమోషనల్ అయ్యాడు. ఇక అర్హా అయితే తండ్రిని చూసి కంటతడి పెట్టేసుకుంది. అలా నాన్న ఎత్తుకోవడం, కన్నీళ్లను తుడుచుకుని నవ్వేసింది.